అలాగే ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ అయినా గానీ, వెరికోసెల్ అయినా గానీ, ఈ రెండిట్లో మనకి అది ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ లక్షణాలు మనం ఏ విధంగా ఎలా గమనించాలంటారు? గుర్తించాలి? ఓకే. మామూలుగా మనం చెప్పుకున్నట్టు వారికోజ్ వెయిన్స్ అంటే నరాలు ఉబ్బి కాళ్ళలో మెలికలు తిరిగి కనిపిస్తాయని చెప్పుకున్నాం. అలా అందరికీ ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి అసలు కనపడనే కనపడవు. కనపడకపోతే వాళ్ళలో ఏటి లక్షణాలు ఉంటాయి. ఎలా గుర్తించాలి అని కనుక చూసినట్లయితే వాళ్ళలో ఈ లక్షణాలు మనం గుర్తించవచ్చు. ఒకటి, కాసేపు నుంచోగానే కాళ్ళంతా విపరీతమైన పీకుడు. అంటే ఎందుకు తెలీదు. ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ నుంచుంటే కనుక కంటిన్యూగా కాళ్ళు లాగేస్తూ కూర్చోవాలనేటువంటి ఫీలింగ్ ఉండొచ్చు ఇనీషియల్గా. అవి కాకుండా కొంతమందికి ఎక్కువసేపు నిలబడితే కాళ్ళలో వాపు రావచ్చు, చొట్టపడుతుంది, నొక్కితే చొట్టపడుతూ ఉంటుంది. అది కూడా నెగ్లెక్ట్ చేస్తే ఇంకొంతకాలం తర్వాత వాళ్ళు పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వచ్చు. అంటే నల్లగా పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదాల పైన లేదా ఒకసారి చీలమండ దగ్గర పాదాల మీద కూడా ఆ నలుపు పిగ్మెంటేషన్ అనేది రావచ్చు. అది కూడా ఈ వారికోజ్ వెయిన్స్లో ఒక లక్షణం. ఇవే కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే బర్నింగ్ సెన్సేషన్, మంటలు అనేవి వస్తాయి. కాళ్ళలోనూ ఉండొచ్చు, అరికాళ్ళలో కూడా మంటలు ఉండొచ్చు. కొంతమందికి తిమ్మిరి ముద్దుబారినట్టు ఇట్లా ఉండొచ్చు. ఇది కాకుండా వారికోజ్ వెయిన్స్లో ఇంకొక స్పెసిఫిక్ సిమ్టమ్ ఏంటంటే, పడుకున్న తర్వాత రాత్రిపూట మజిల్ యాక్టివిటీ ఉండదు కదా, మజిల్స్ రిలాక్స్ అవుతాయి, అప్పుడు సర్క్యులేషన్ ఇంపేర్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి క్రాంప్స్ వస్తాయి. దాన్ని నైట్ క్రాంప్స్ అంటాం. ఈ నైట్ క్రాంప్స్ అనేది కూడా దానిలోనే ఒక లక్షణం కింద చెప్పుకోవచ్చు. ఇవే కాకుండా ఇచ్చింగ్, ఎప్పుడైతే పిగ్మెంటేషన్ వచ్చి నల్లగా చేరుతూ ఉంటుందో, అంటే అక్కడ ఐరన్ పిగ్మెంటేషన్ అనేది బ్లడ్లో ఉండాల్సిన ఐరన్ చర్మం కింద డిపాజిట్ అవుతుంది. అది ఫారెన్ బాడీ సెన్సేషన్ కలిగించి విపరీతమైనటువంటి దురద. సో దాంతో ఏంటంటే స్క్రాచ్ చేస్తుంటారు. సో ఈ దురద ఉండొచ్చు. ఎప్పుడైతే విపరీతమైన దురద ఉండటం వల్ల స్క్రాచ్ చేశారో వాళ్ళకి వెంటనే అది గోర్లు పెడతారు కదా, గాయం అయిపోయి పుండులా పడిపోయి ఒక్కోసారి అది మానకుండా కూడా నాన్ హీలింగ్ స్టేజ్ కూడా వెళ్ళచ్చు. ఇవన్నీ కూడా మనం వారికోజ్ వెయిన్స్లో వచ్చేటువంటి లక్షణాలుగా చెప్పుకోవచ్చు.